స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ సెషన్లో ఈరోజు నేను ఎవరు అన్న ప్రశ్న గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నేను ఎవరు, అసలు నా జన్మ ఎందుకు తీసుకుని వచ్చాను, జన్మకు గల కారణం ఏంటి, నా జీవితంలో నేనేం చేస్తున్నాను అన్న ప్రశ్న ఖచ్చితంగా వేసుకునే ఉంటారు. మరి దానికి సమాధానం ఏంటో ఈ యొక్క ఇమేజ్లో తెలుసుకుందాం. మీ ముందు ఒక ఇమేజ్ కనపడుతుంది. అంటే ఇక్కడ మన గురించి మనం తెలుసుకుంటున్నాం. నేను ఎవరు, అసలు నా ఐడెంటిటీ ఏంటి అన్న విషయానికి వస్తే జనరల్గా మనము చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, నేను ఒక డాక్టర్నను, నేను ఒక లాయర్నను, నేను ఒక హౌస్ వైఫ్నను ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. అలా కాకుండా సోల్ కాన్షియస్లోకి వెళ్ళాలి. అంటే దేహం నుంచి ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి. ఆత్మిక స్థితి పరంగా నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం నేను జీవాత్మను. అంటే శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఒకసారి మరణించిన తర్వాత మరొక శరీరంలోకి ప్రవేశం చేస్తాము అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరికీ తెలిసిందే. ఇక్కడ నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం మనము అర్థం చేసుకున్నాము. నేను జీవాత్మను. కాబట్టి ఇమీడియట్గా ఒక పేపర్ పెన్ తీసుకోండి. నేను జీవాత్మను, చైతన్యవంతమైన శక్తిని అని చెప్పి రాసుకోండి. మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోవడానికి కూడా ప్రయత్నించండి. మీకు సమయం దొరికినప్పుడల్లా కూడా నేను జీవాత్మను, నేను జీవాత్మను. జీవాత్మ అనుకోగానే చైతన్యవంతమైన శక్తిని అని కూడా మీకు అనుభవం కలుగుతుంది. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మీరు మారటానికి ఫస్ట్ మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు తెలుసుకోవడం జీవాత్మ అని చెప్పి. ఈ సెషన్ని ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈశ్వర్య విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయో గూగుల్లో సెర్చ్ చేయండి. అక్కడికి వెళ్తే మీకు ఇంకా వివరంగా సమాధానం అన్నది దొరుకుతుంది.